మా కాకినాడ నుంచి గరికపాటి నరసింహరావు గారు ఉన్నారండి. ఉన్నారు. ఆయన అవసరంలో కూడా నేను అప్రస్తుత ప్రసంగం చేశాను సూర్యకళా మందిరంలో. కాకినాడలో అవునండి. ఆ రోజు మా అన్ని రోజులు రమ్మన్నారు నన్ను అప్రస్తుత. అయితే నా ప్రశ్న ఏంటంటే ఈ గరికపాటి నరసింహరావు గారికి చాగంటి కోటేశ్వరరావు గారికి ఏంటి తేడా? మీరు మీ యొక్క భాషలో మీ శైలిలో అంటే పోతనకు శ్రీనాథుడికి ఉన్న తేడా ఉంది వారిద్దరిలో. పోతన శ్రీనాథుడు. పోతనకు పూర్తిగా భక్తి, చాగంటి గారికి పూర్తి ఆధ్యాత్మిక చింతనే. గరికపాటి నరసింహారావు గారు అవధాని కాబట్టి ఆయనకు కొన్ని చమత్కారాలు, హాస్యము ఇవన్నీ కూడా జనరంజకం కోసం చేస్తాడు. ఆయన జనాన్ని ఎట్టా రంజింపజేయాలి, సంతోష పెట్టాలని చేసి గరికపాటి చేస్తారు. భక్తుల్ని ఎట్లా వాళ్ళకు భక్తి జ్ఞానం పెరగడానికి చాగంటి గారు చేస్తారు. అంటే వాళ్ళు అంత శక్తి ఎలా వచ్చిందంటారు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎఫ్సిఏలో ఎంప్లాయ్ అటండి. అవును, ఫుడ్ కార్పొరేషన్. అవును, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అంత నాలెడ్జ్ అంటే ఎలా వచ్చి ఉంటుంది? ఏమో ఫుడ్ కార్పొరేషన్ కాబట్టి ఏమన్నా గణపతి ఆ శక్తి ఇచ్చాడేమో. గణపతి ఆహారం కదా. అవును. ఓసారి మొన్న అడిగారు కాళహస్తికి వెళ్తే, ఏమండి మీకు మంచి ఆరోగ్యం కోసం అలోపతి ఇష్టమా? అలోపతి ఓకే. పోనీ అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే భయం ఉంటే హోమియోపతి ఇష్టమా? న్యాచురల్గా ఉండాలంటే న్యాచురోపతి ఇష్టమా అంటే నన్ను అడిగారు. నన్ను నేనేం చెప్పానంటే అలోపతి కన్నా, నేచురోపతి కన్నా, హోమియోపతి కన్నా నాకు గణపతి ఇష్టం అన్న. ఎందుకంటే గణపతి పత్రి మనం గణపతి పూజ చేస్తాం కదా, ఆ పూజలో ప్రతి ఆకు కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేది. కాబట్టి ఇవన్నీ కూడా కొంతమంది పూర్వజన్మ సుకృతాలు నమ్ముతారు. చాలామంది అంటే వాళ్ళ మంచి సాధన వల్ల చేస్తారు. ముందు దృష్టి ఉండాలి, గోల్ ఉండాలి, మంచి గురువు ఉండాలి. గురువు ఉంటే గురి లేకపోయినా పర్వాలేదు, ఆ గురి లేకపోతే గురువు ఉన్నా ప్రయోజనం లేదు. గురువు ఉంటా కూడా గురి లేకపోతే ప్రయోజనం లేదు. అది గురి లేకపోతే గురువు ఉన్నా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి మనకు గోల్ ఉండాలి. నాలాగా అడ్డగోలుగా ఉండకూడదు, గోల్ ఉండాలి. గోల్స్ ఉన్నాయి, అడ్డుగోలుగా ఉండకూడదు. నేను నాది మాత్రం అడ్డగోలు, అప్రస్తుత ప్రసంగం. అయితే ఆయన గొప్ప. మరి ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళందరూ ఈ ప్రవచనకర్తలందరూ కూడా పురాణాలు చెప్పేవాళ్ళు, వాళ్ళది లాంగ్ క్యూ 7 జన్మల క్యూ వాళ్ళది. ఓకే. దేవుడు ఏం చెప్పాడు? వీరభక్తులకు ఏమో 7 జన్మల్లో మోక్షం ఇస్తా అన్నాడు. దుర్మార్గులకు, తను వ్యతిరేకించే వాళ్లకు, జయ విజయుల కథ మీకు తెలుసు కదా, వాళ్ళకు 3 జన్మల్లో మోక్షం ఇస్తా అన్నాడు. రాక్షసులకేమో 3 జన్మల్లో మోక్షం, వైరభక్తులకు. ఓకే. వీరభక్తులకేమో 7 జన్మల మోక్షం. ఎందువల్ల అంటారు? నాకు ఆ 7 జన్మల క్యూలో నిలబట్టడం నాకు ఇష్టమే లేదు. 7 జన్మల క్యూలో నిలబట్టడం నాకు ఇష్టమే లేదు. నాకు 3 జన్మ షార్ట్ కట్. అందువల్ల రాక్షస మార్గమే నాకు ఇష్టమైన పని. వాళ్ళు పాపము 7 జన్మల క్యూ కోసం చెబుతుంటారు. అది అంటే గరికపాటిలో ఉన్న గొప్పతనం అంటే ఆయనకి ఎలా వచ్చిందంటారు? అది శక్తి ఎలా వచ్చిందని బహుశా అది మీరు అన్నట్టు అంటే వాళ్ళు పూర్వజన సుకృతం అంటారా, లేదా సాధనమున్న పనులు సమకూరు ధరలో ఉన్నాయి. వాళ్ళు ఆ విద్య కోసం పుట్టారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు చెప్పగలరు. వాక్కు ఉంది, మనస్సు ఉండాలి. రెండు రకమైతే, రెండు కనుక కలిసినట్టయితే వాళ్ళు చక్కగా, వాళ్ళకి ఇద్దరికి కూడా ఆ శక్తి ఉంది. నాలాంటి వాడు అడ్డుపడుతున్నప్పటికీ అవధానంలో గరికపాటితోటి నేను ఆ రాష్ట్రం చీలిపోకముందే అన్నాను, మీరు 3 అవధానాలు రాష్ట్రాన్ని చీట్ చేశారన్న గరికపాటి గారితో. ఏంటంటే ఆయనేమో మేడసారి మోహన్ తిరుపతి చేశాడు, మీరేమో కాకినాడలో చేశారు ఆంధ్ర, నాగపండి శర్మ గారేమో హైదరాబాద్లో చేశారు తెలంగాణలో, మీరు రాష్ట్రాన్ని ముక్కలు చీట్ చేశారన్నాను. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మేము చీట్ చేసినా కలపడానికి మీరు ఉన్నారు కదా అన్నాడు. నేను అన్ని ప్రాంతాల్లో మీరు అది అప్రస్తుత ప్రసంగం చేస్తుంటాను, అన్ని చోట్ల మీరు కనిపిస్తాను. ఇక ప్రముఖులు ఎవరెవరు బాగా పరిచయం అండి? అంటే నాకు చాలామంది ప్రముఖులు పరిచయమే, కానీ ఒక మహా వ్యక్తి గురించి, అందులో ఇది మనం మార్చి నెల సినిమా యాక్టర్లు తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు తెలుసు, రాజకీయ నాయకులు. ఇవాళ ఒక మహా వ్యక్తి గురించి మీకు చెప్తాను, ఇంకా వేరే వాళ్ళ గురించి కూడా చెప్పమన్నా చెప్తాను. ఆ బేగంపేట మీకు తెలుసు కదా, బేగంపేట బ్రాహ్మణవాడి హైదరాబాద్లో. ఆ బేగంపేట బ్రాహ్మణవాడిలో కంచర్ల ధనలక్ష్మి గారని ఆమె ఒక మహాయోగిని, గొప్ప వ్యక్తి ఉండేది. ఆమెకు ఎన్టీ రామారావు భక్తుడు.
ఎన్టీ రామారావు గారు ఆవిడికి ఆవిడకి భక్తుడు. సుబ్బరామరెడ్డి గారు కూడా ఆ భక్తుడే. రామోజీరావు గారి సతీమణి కూడా రమాదేవి గారు కూడా ఆమె భక్తి ప్రపత్తుడు గల మనిషి. అసలు మీరెవ్వరూ నమ్మలేని విషయం ఏంటంటే నక్సలైట్ నాయకుడు, నక్సలైట్ పార్టీ పెట్టిన కొండపల్లి సీతారామయ్య కూడా భక్తుడే. వాడు నమ్మరు కదా, దేవుడినే నమ్మరు కదా. అవునండి. ఆయన కూడా ఆమె భక్తుడే. ఆయన రోజు పాపం ఆయన బేగంపేట రైల్వే స్టేషన్లో పట్టుబడ్డాడు కదా. అవునండి. కొండపల్లి సీతారామయ్య గారు. అవును. వీళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాయి, వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారట. అయితే ఆయన కొండపల్లి సీతారామయ్య నక్సలైట్ నాయకుడు ఇవన్నీ ఆమెకేం తెలియదు. ఆయన కూడా చెప్పలేదట. మా ఊరుగా వస్తుండేవాడు అందరు భక్తుల్లాగా. ఆ తర్వాత ఒక మిత్రుని అడిగితే ఆయన దుర్గాదేవి భక్తుడు కొండపల్లి సీతారామయ్య గారు. ఆయన గదిలో ఆమె వీరత్వంగా దుర్గాదేవి అంటే నక్సలైట్ అయినా కూడా ఆయన ఇష్టపడ్డాడు. ఆమె కొన్ని లక్షల మందికి అన్నం పెట్టారండి నాకు తెలుసు. ఆమెకు చిత్రం ఏంటంటే ఆమెకు పెళ్ళయిన తర్వాత భర్త వదిలేశాడు, బంధువులే ఆయన కరణం గారు. అయినా సరే ఆమె అత్తగారిని పోషించింది. అత్తగారికి మూడు ఒకడే, మొత్తం కొడుకు ఒకడే ఈమె భర్త. ఈమె కొడుకు దగ్గర ఉండకుండా ఈమె అత్తగారు కోడల దగ్గర ఉందండి. ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేసి కొన్ని వేల మంది వస్తుండేవాళ్ళు, దసరా ఉత్సవాలు. ఆమె చక్కగా చెబుతుండేది, జవాబు ప్రశ్నలు చెబుతుండేది, ఆమె చెప్పినవి జరిగేవి. ఆమె బహుశా హైదరాబాద్లో మొట్టమొదటి మాతాజీ. చాలా దయార్ద్ర హృదయం, మంచి కోపం వచ్చినప్పుడు ఉగ్రరూపం చూపిస్తుంది. మనిషి చాలా దయామయురాలు. ఎవరికైనా సరే అన్నం పెట్టాలి. ఒకసారి హైదరాబాద్లో బ్రహ్మాండ వర్షాలు పడ్డాయి. బ్రాహ్మణవాడిలో కాలువ ఉంది కదా, మురుగు కాలువ. ఇంట్లో సామాన్లన్నీ వాళ్ళ ఇల్లు మునిగిపోయింది, నీళ్లు పెరిగిపోయి ఇంట్లో సామాన్లన్నీ కూడా పడిపోయినాయి. ఆ టైంలో కూడా ఒక స్టవ్ తీసుకొచ్చేసి రోడ్డు మీద తన ఇల్లు మునిగిపోయినప్పుడు కూడా ఆ బియ్యం అక్కడక్కడ తెచ్చి వంట చేసి పెట్టిన విషయం. ఆమె కంచెర్ల ధనలక్ష్మి గారని. ఆమె యోగిని మాతను, ఆమె ఒక మాతాజీని ఆమె చూసేది. కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు ఆ యోగిని మాత. మరి బ్రహ్మానందం గారికి ఎలా ఉంటారండి? బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాస గారు, బాబు మోహన్, అంటే వాళ్ళ వ్యక్తిత్వం అంటే సినిమాలో చూస్తాము, బయట ఎలా ఉంటారు మీతో? నాతో అందరూ బ్రహ్మాండంగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. అయ్యో, కోట శ్రీనివాసరావు గారు అయితే ఒక చోట మధ్య కనపడి మీరు సరస్వతి పుత్రులు ఉన్నారు ఈ మాట వాడాడు కోట శ్రీనివాసరావు గారు. అనుకుంది కోపం ఎక్కువ ఉంటారా? కోపం ఎక్కువే. కోపం వచ్చేది కూడా క్రోధినామ సంవత్సరమే కదండి. ఓకే ఓకే, మనందరం కూడా క్రోధి అయిపోవాల్సిందే. అంటే మనకు నచ్చనంత మాత్రాన కోపం రావడం కాదు, జరుగుతున్నది తప్పు అని మన కళ్ళ ముందు కనపడితే మన క్రోధం రావడం తప్పులేదు. ధర్మాగ్రహం. మీ పిల్లవాడు మీరు మంచి పని చేయలేదు అనుకోండి, మీ కోపం రాదా? వస్తుంది కదా. మీ ఇష్టం లేని పని చేస్తే కోపం వస్తుంది కదా. అట్లా ఆయన కానీ నేనండి కోట శ్రీనివాసరావు గారు అంత పెద్ద పండితుడు నాకు తెలియదండి. ఆయన ఏదో యాక్షన్ చేస్తాడు, చిలిపిగా ఉంటాడు అని తెలుసు, కానీ ఆయన గొప్ప పండితుడండి. ఒకసారి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఆయన నన్ను పిలిచారు, అక్కడ చూసా. చాలా పాండిత్యం ఉంది ఆయన. ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేశారట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. తర్వాత ఎవరన్నా ఏ ప్రోగ్రామ్ ఇప్పించినా కూడా డబ్బు తీసుకోరట. అందుకని ఆ మనిషి నాకు ఆ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. కోట శంకర్రావు గారు కూడా నాకు ఫ్రెండే. అయితే బ్రహ్మానందం తర్వాత బ్రహ్మానందం గారు ఈవి సత్యనారాయణకు 2 సినిమాలకు రికమెండ్ చేశారు కూడా. అంటే మీరు కోట శ్రీనివాసరావు గారు డబ్బులు తీసుకున్నారు, కానీ బ్రహ్మానంద గారు ఒక అపవాదం ఉందండి. ఎవరి? ఆయన ప్రతిదీ డబ్బులు అడుగుతారని, డబ్బులు మనిషి అని అంటుంటారు. అంటే మనుషులందరూ కూడా డబ్బుల మనుషులేనండి. ఒక బ్రహ్మానందమే కాదు, నేను కూడా డబ్బు మనిషినే, మీరు కూడా డబ్బు మనిషి. బ్రహ్మానందం లాంటి వ్యక్తి అంటే నేను ఊరికే వస్తారని అన్నాను అనుకోండి, సినిమాలు కూడా ఫ్రీగా చేస్తానంటే ఆయన బతకనిస్తారు చెప్పండి? అందరిపై మీద పడరా?